రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని యందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళికారచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. ఈ శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివర తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమునకలుగుతూ, అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు. ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా, దాని ఎందుకు మహర్షి అలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దురు. కానీ నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానీవ మనోరథాన్. ఆయన నిరంతరము కూడా భార్యల యందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. స్వాంచ పత్నీం అభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం. భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించింది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య, ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు, ఎవరి కోసం ఎవరు. ఏదో కొద్ది రోజులు ఆ బాధ, ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం. బీరువాలు తీయడం, తీసిన తర్వాత ఇదే ఈ నుంచింది అని దెబ్బలాడడం ఇన్ని చోట్ల చూడటం లేదు. కాబట్టి స్వాంచ ఆయన తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా, అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు.
క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్తకార్యంచ మంత్రిణాం అనవేక్షకం. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది, భార్యలు వచ్చారు. కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు. మరి రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రుల యందు న్యాసం చేస్తాడు, ఆ బుద్ధితో ఉంటాడు. కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనం ఇవ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాలను జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి యందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల యందు అనురక్తితో ఉంటే అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవాల్సిన విషయం, రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తార రుమ ఇతర పత్నులతో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనం ఇవ్వడు. మంత్రులకే దర్శనం ఇవ్వని వాడు ప్రజలకేం దర్శనం ఇస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచివాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు తప్ప, రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్టిసిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు అంటే, అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి, అది తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే, సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది,